ప్రజాభవన్లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి బారులు తీరారు. ఉదయం నుండే ప్రజాభవన్ ముందు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రజా దర్బార్కి వస్తున్న సమస్యల్లో ఎక్కువగా భూ కబ్జా సమస్యలు, పాఠశాల వసతులు బాగలేవని, చిత్ర పరిశ్రమలో పెద్ద పేరు పొందిన వాళ్ళు మా స్థలాలు కబ్జా చేశారని కొందరు వాళ్ళ బాధలను తెలియజేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ప్రస్తుతము ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నాము. ఇక్కడ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల కోసము వాళ్ళకు అందుబాటులో ఉండడానికి, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రజావాణి కార్యక్రమము ప్రతి వారము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రజలు మాత్రము వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు తెలియజేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ బారులు తీరుతున్నట్టుగా కూడా చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వము వాళ్ళ కష్టాలు తీర్చడానికి చాలా అందుబాటులో ఉంది. మాకు ఇలాంటి కార్యక్రమం పెట్టి మాకు మేలు చేస్తుంది అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చామని ప్రజలు చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు కూడా ఇక్కడ ప్రజావాణి కార్యక్రమము నిర్వహించడం జరిగింది కాబట్టి మరి ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, మేము డిఫెన్స్ పర్సన్స్ అండి. డిఫెన్స్ పర్సన్ హౌసింగ్ బోర్డ్ సొసైటీ అని 1984లో ఫామ్ చేసి సొసైటీ తరఫు నుంచి 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు కొనుక్కున్నామండి. 1985లో 300 గజాలు యాజ్ పర్ ర్యాంక్ అక్కడ మాకు అలాట్ చేశారు. ఆన్ పేమెంట్ ఆఫ్ జీపీఏ ద్వారా మేము కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత మేము ఉద్యోగరీత్యా దేశం అంతా తిరుగుతూ ఉంటే మేము వెళ్ళినప్పుడు చుట్టూ రాళ్ళేసి పోయామండి. ఇప్పుడు దాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసేసి ల్యాండ్ పరంగా మార్చేసి వాళ్ళు దాన్ని ఉన్న 300 గజాలు 3 ముక్కలు చేసి ముగ్గురు కబ్జాలో ఉన్నారండి. 83 నుంచి ఈసీ తీస్తే మా పేరు మీద వస్తుంది ఈరోజు కూడా. కానీ ల్యాండ్ పరంగా మా ఫోర్జరీ చేసేసి వాళ్ళు కబ్జా పెట్టారండి. ఇప్పుడు మేము పోలీస్ కమిషనర్ కూడా అప్లికేషన్స్ ఇచ్చాను. పోలీస్ స్టేషన్లో అంతకుముందు కంప్లైంట్ ఇస్తే మీరు ఇది కోర్టు కేసు అంటే కోర్టుకు వెళ్ళాలండి. అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కోర్టుకు కూడా వెళ్ళాము. మేము అదే అప్లికేషన్ ధరణిలో ఇక్కడ ధరణి ఈసీ మాత్రం మా పేరు మీద ఉంది. ఈరోజు కూడా ఈసీ నా పేరు మీద ఉంది. అందుకని ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినామండి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామము బ్రిడ్జి బాధితులం. బ్రిడ్జి సమస్య గురించే ఇంత దూరం రావాల్సి వచ్చింది మేడం. రైల్వే బ్రిడ్జి ఇంతకుముందు రైల్వే కోసము రైతుల భూములు తీసుకొని రైల్వే వేసిరు. రైల్వే స్టార్ట్ అయిన తర్వాత రైల్వే వంతెన కోసము నేషనల్ హైవే వస్తుంది. సిద్దిపేట టు ఉస్నాబాద్ రోడ్డు కోసం అని మాకు 100 ఫీట్ల రోడ్డు కానీ సర్వే చేసుకున్నారు. దానికి రోడ్డుకు రైల్వే ట్రాక్ నుంచి వేయడానికి వంతెన బ్రిడ్జి కోసము 400 మీటర్లే ఫస్ట్ లీస్ట్ ప్రకారం 400 మీటర్లే అంగీకారం కోతి బ్రిడ్జి వంతెన స్టార్ట్ చేసిరు. సరే అని గ్రామస్తులు 400 మీటర్లకు ఊరికి నష్టం జరగదు, రైతులకు నష్టం జరగదని అంగీకారం మేరకు మేము ఊరికే ఉన్నాం మేడం. ఇప్పుడు దాని ద్వారా వంతెన స్టార్ట్ కాగానే ఏమంటారు అంటే ఈ రైల్వేలో కోల్పోయిన పైసలతోటే భూములు కొనుక్కొని, ప్లాట్లు కొనుక్కొని, ఇండ్లు కట్టుకొని నిర్మించుకున్నాము ఒక 100 కుటుంబాలము. ఇప్పుడు దాని ద్వారా వంతెన 400 మీటర్లు కాకుండా ఎటు 600 మీటర్లకు పెంచుతూ ఇప్పుడు గత ఉన్న ప్రభుత్వము కావాలని కాంట్రాక్టర్ల కోసమా, వాళ్లకు నిధుల కోసమా, లేకుంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి 4 ఇంతులు రెట్టింపు కోసమా చేస్తున్న అరాచకమా తెలియదు. కానీ మా 100 కుటుంబాల పొట్టన కొట్టి మాకు బ్రిడ్జి వంతెన స్టార్ట్ చేస్తామని మాకు ప్రతిరోజు భయభ్రాంతులకు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో శేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలో గత 1987లో లేఅవుట్ చేసి ప్లాట్లు చేశారు మేడం. మేమందరం బెనిఫిషర్స్ కొనుక్కున్నాం మేడం. ఆ ప్లాట్లు మొటేషన్ కాలేదని దొంగ సాకులతోటి దగ్గుబాటు సురేష్ బాబు, జలవిహార్ రామరాజు, తర్వాత ఇప్పుడు లుంబిని కన్స్ట్రక్షన్స్ అధినేత రంజిత్ రెడ్డి, మర్రి శశిధర్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, చెన్నై షాపింగ్ మాల్ అధినేత, కాకతీయ ఇండస్ట్రీస్ అని చెప్పి రవిప్రసాద్, రవివర్మ, కొంతమంది రాజులు, కొంతమంది చౌదరీస్ దానిలో ఎంటర్ అయిపోయి చాలామంది ప్లాట్ ఓనర్స్ని ఇబ్బంది పెట్టిన ఉద్దేశంతో మేము టెంపరీ షెల్టర్లు ఏర్పాటు చేసుకుని ఉంటే వాటిని నైట్ 400 మంది పోలీసులు, అందులో 200 మంది నిజమైన పోలీసులు 200 మందికి డ్రెస్సులు వేసి నిలబెట్టి అత్యంత దారుణంగా మా ప్లాట్లలో ఉన్నటువంటి ఓనర్ వాచ్మెన్లను కూడా బయటికి లాగిపడేసి జేసీబీలతో తొక్కించి మా సామాను, మా కరెంటు మీటర్లు, మా రూములన్నీ డెమాలిషన్ చేశారు మేడం. ఇదే విషయంపై గత ప్రభుత్వంలో చెప్తే కూడా మా గోడు ఎవరు విన్నవాళ్ళు లేరు. ఇప్పుడైనా మా రేవంత్ రెడ్డి గారు దీని విషయంలో సరైన నిర్ణయం తీసుకొని మా ప్లాట్ల వల్ల యజమానులందరికీ న్యాయం చేయాలని, వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు వాళ్ళు వేసిన బ్లూ షీట్స్ని తొలగించే విధంగా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేయాలని చెప్పి ప్రస్తుత సీఎం గారిని మరియు డిప్యూటీ సీఎం గారిని మేము కోరుకుంటున్నాం మేడం. మేము మహబూబాబాద్ డిస్టిక్లో వర్క్ చేస్తున్నామండి. స్పౌస్ కేసులో వచ్చినాం మేము.
గత ప్రభుత్వం మా మీద 317 అనే జీవోని బలవంతంగా మోపి మమ్మల్ని చాలా దూర తీరాలకు నెట్టివేయబడ్డాం మేము. కాబట్టి ఆ సమస్యను తీర్చుకోవడానికి ఈ ప్రభుత్వం అయినా మన చర్యలు తీసుకుంటుందేమో అని ఆశతో ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇంతకుముందు ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు అవి చేస్తూ కూడా ప్రభుత్వాన్ని రకరకాలుగా అభ్యర్థిస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. ఈ ఇష్యూని ఈ ప్రభుత్వం అయినా ఏమన్నా రిజాల్వ్ చేస్తుందేమో అని ఆశతోటే ఇప్పుడు మేము ఇంతవరకు వస్తున్నాము. కాబట్టి మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రజావాణి కార్యక్రమం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ మాత్రము చాలా వేల కొద్ది సంఖ్యలో జనాలు ఇక్కడికి ప్రజలు రావడం జరుగుతుంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. అదే కాకుండా ఎక్కువ కంప్లైంట్లు మాత్రము భూ కబ్జా మీద వస్తున్నాయి, మా ల్యాండ్ కబ్జా చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే మా మీద మర్డర్ అటెంప్ట్ కేసులు జరుగుతున్నాయని కూడా చాలామంది ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఆ మాట నిజం కావచ్చు, కానీ చాలా వరకు కొంతమంది ఫేక్ న్యూస్లు కూడా ఇక్కడ ఫేక్ న్యూస్ల ద్వారా కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినందున మాత్రము మరి ఎంతవరకు నిజాలు తెలుసుకొని న్యాయం జరిపిస్తుందో చూడాలి. ఈ ఫేక్ కంప్లైంట్లకు కూడా న్యాయం జరిపిస్తుందా, లేకపోతే నిజం తెలుసుకొని నిజంగా బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మాత్రము సహాయంగా నిలబడుతుందా అనేది చూడాలి. మరి ఇది ఇక్కడ జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం దగ్గర జరుగుతున్న విషయం ఇలా ఉంది. కెమెరా